మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో రాజకీయం రసవత్తరంగా మారింది. 37 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. దీంతో అక్కడ హంగ్ ఏర్పడింది. ఆయా చోట్ల ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫీషియల్ సభ్యుల ఓట్లు కీలకంగా మారాయి. జనగామ, మహబూబాబాద్, వర్ధన్నపేట, జమ్మికుంట లాంటి చోట్ల ఇండిపెండెంట్ల కోసం హై డ్రామా నడుస్తుంది. కొన్ని మున్సిపాలిటీల్లో గెలిచిన కొందరు ఇండిపెండెంట్లకు గిరాకీ కూడా పెరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీ వైపు పోతే ఆ పార్టీ అభ్యర్థులు చైర్పర్సన్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో వారు ఎంత అడిగితే అంత డబ్బులు ఇవ్వడానికి పార్టీ లీడర్లు, చైర్పర్సన్ క్యాండిడేట్లు సిద్ధమయ్యారు. ఫలితాలు వెలువడిన కొద్ది క్షణాలకే వాళ్లకు టచ్లోకి వెళ్లారు. ఇక మరోవైపు 3 కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కలేదు. కరీంనగర్లో బీజేపీ, నిజామాబాద్లో కాంగ్రెస్, కొత్తగూడెంలో సిపిఐ పార్టీకి మేజర్ పీఠం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక స్వతంత్రులతో పార్టీ నేతలు బేరసారాలు కొనసాగిస్తున్నారు. మరో 2 రోజుల్లో హంగ్ ఏర్పడినటువంటి మున్సిపాలిటీల్లో కింగ్ ఎవరో అనేది తేలిపోతుంది.